కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రంను ఏమంటారు? కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్టిక్స్ అంటారు. కంటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రం. కంటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అని పిలుస్తారు. క్రింది వాటిలో పారదర్శక పదార్థాలు కానివి ఏవి? పారదర్శక పదార్థం అంటే కాంతి ఏ వస్తువు గుండా అయితే కాంతి ప్రయాణిస్తుందో ఆ వస్తువుల్ని పారదర్శక పదార్థాలని పిలుస్తారు. మనకి ఇక్కడ క్రింది వాటిలో పారదర్శక పదార్థాలు కానివి ఏవని అడిగారు. గాలి గుండా కాంతి అనేది ప్రయాణిస్తుంది, శూన్యం గుండా కూడా కాంతి ప్రయాణిస్తుంది, నీటిలో కూడా కాంతి ప్రయాణిస్తుంది. మానవ శరీరం గుండా కాంతి ప్రయాణించదు కనుక క్రింది వాటిలో పారదర్శక పదార్థం కానిది ఏదంటే మానవ శరీరం. క్రింది వాటిలో పాక్షిక పారదర్శక పదార్థం ఏది? గ్రహాలు అనేవి పారదర్శక పదార్థం కాదు. శూన్యం గుండా కాంతి స్వేచ్ఛగా ప్రయాణం చేస్తుంది కాబట్టి ఇది పాక్షిక పారదర్శక పదార్థం కాదు. నూనె పూసిన కాగితం గుండా అయితే కాంతి అనేది మనకి పూర్తిగా స్వేచ్ఛగా కాంతి అనేది ప్రయాణం చేయకుండా కొంత మొత్తాన్ని ప్రయాణం అయితే చేయడం జరుగుతుంది. పాక్షికంగానే కాంతి ప్రయాణం చేయడం జరుగుతుంది కనుక మనకి ఆన్సర్ అనేది పాక్షిక పారదర్శకం ఏదంటే నూనె పూసిన కాగితం. కాంతి కిరణాలు ఏ తరంగ రూపంలో ప్రయాణిస్తాయంటే తిర్యక్ తరంగ రూపంలో ప్రయాణిస్తాయి. కాంతిని కొలిచే శాస్త్రం. కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్టిక్స్ అని పిలుస్తారు. కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఫోటోమెట్రీ అని పిలుస్తారు. పిడుగుపడే సమయంలో మొదట మెరుపు కనిపించి తర్వాత ఉరుము వినిపించడానికి గల కారణం ఏమిటి? మనకి వర్షాకాలంలో పిడుగు పడే సమయంలోట మొదటగా మెరుపు వినిపిస్తుంది, ఆ తర్వాతనే ఉరుము అనేది వినిపించడం అయితే జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే కాంతి వేగం ధ్వని వేగం కన్నా ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. దానివల్లనే ముందు కాంతి అనేది కనిపించి తర్వాత ధ్వని అనేది వినిపించడం అయితే జరుగుతుంది. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది న్యూటన్. కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హైగన్స్. కాంతి విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కాంతి విద్యుదయస్కాంత తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాక్స్వెల్. కాంతి క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? కాంతి క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాక్స్ ప్లాంక్.
గామా కిరణాలను కనుగొన్నది ఎవరు? గామా కిరణాలని కనుగొన్నది హెన్రీ బేకరెల్. మన రైల్వే ఎగ్జామ్స్‌లో ఎక్కువగా ఈ ఎక్స్ కిరణాలని ఎవరు కనుగొన్నారు అనేది ఎక్కువగా ప్రశ్న అయితే రావడం జరిగింది. ఎక్స్ కిరణాలని కనుగొన్నది ఎవరు? ఎక్స్ కిరణాలని కనుగొన్నది రాంట్‌జెన్. యూవీ కిరణాలను కనుగొన్నది ఎవరు? యూవీ కిరణాలను కనుగొన్నది రిట్టర్. పరారుణ కిరణాలని కనుగొన్నది ఎవరు? పరారుణ కిరణాలని కనుగొన్నది విలియం హెర్షెల్. శూన్యంలో కాంతి వేగం. మనకి రైల్వే ఎగ్జామ్స్‌లో ఎక్కువగా ఈ శూన్యంలో కాంతి వేగం అనేది అలానే దే ఒక ధ్వని వేగం అనేది ఈ రెండిటి గురించి ఎక్కువగా అడగడం జరిగింది. శూన్యంలో కాంతి వేగం. శూన్యంలో కాంతి వేగం ఎంతంటే 2.972 × 10⁸ మీటర్/సెకండ్ అవుతుంది. అలానే 3 × 10⁸ మీటర్/సెకండ్ కూడా అవుతుంది. 3 × 10⁵ కిలోమీటర్/సెకండ్ కూడా అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ 3 ఆప్షన్స్ కూడా శూన్యంలోని కాంతి వేగం. ఈ క్రింది వానిలో అపారదర్శక పదార్థానికి ఉదాహరణ. ఏ పదార్థాల గుండా అయితే కాంతి తమ గుండా ప్రయాణింపజేయనివో వాటిని అపారదర్శక పదార్థాలని పిలుస్తారు. ఇక్కడ పాలిథిన్ కవర్ గుండా కాంతి ప్రయాణిస్తుంది. అలానే నూనెను అద్దిన కాగితం గుండా కూడా కాంతి ప్రయాణించడం జరుగుతుంది. అంటే పాక్షికంగా పాలిథిన్ కవర్లో అయినా నూనె అద్దిన కాగితంలో అయినా పాక్షికంగా కాంతి ప్రయాణించడం జరుగుతుంది. వాటర్లో కూడా కాంతి ప్రయాణించడం జరుగుతుంది. కానీ రైటింగ్ ప్యాడ్లో మాత్రం, రైటింగ్ ప్యాడ్ అంటే మనం యూజ్ చేస్తాం కదా ఎగ్జామ్ రాయడానికి రైటింగ్ ప్యాడ్, దానిపైన మాత్రం కాంతి ప్రయాణించడం అయితే జరగదు. కాబట్టి మనకి ఈ క్రింది వానిలో అపారదర్శక పదార్థం ఉదాహరణ ఏంటంటే రైటింగ్ ప్యాడ్. ఈ ప్రశ్న అయితే చాలా సార్లు ఈ రైల్వే ఎగ్జామ్స్‌లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా వచ్చిన ప్రశ్న ఏదైనా ఉందంటే ఈ ప్రశ్నని. కాంతి సంవత్సరం ఎన్ని కిలోమీటర్లకు సమానం? లేదంటే ఒక కాంతి సంవత్సరం విలువ అని ఇవ్వడం గానీ, లేదా కాంతి సంవత్సరం అనేది ఎన్ని కిలోమీటర్లకు సమానం అని గానీ ప్రశ్న అనేది చాలా సార్లు రిపీటెడ్‌గా రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, కాంతి సంవత్సరం 9.4 × 10⁻12 కిలోమీటర్లకి సమానం. ఒక కాంతి సంవత్సరం అనేది ఎన్ని కిలోమీటర్లకు సమానం అంటే 9.4 × 10⁻12 కిలోమీటర్స్. అలానే ఇది కూడా ఇంపార్టెంట్. 1 పార్సెక్ ఎన్ని కాంతి సంవత్సరాలకి సమానం అంటే 3.26 కాంతి సంవత్సరాలకి సమానం. క్రింది వానిలో స్వయం ప్రకాశకం కానిది ఏది? వేటి ద్వారా అయితే కాంతి స్వయంగా ఉద్గారం అవుతుందో దానిని స్వయం ప్రకాశకాలని పిలుస్తారు. వేటినైతే కాంతిని ఉద్గారించలేవో, దేని గుండా అయితే కాంతి అయితే ఉత్పత్తి కాదో దానిని స్వయం ప్రకాశకం కాదది. అయితే ఇక్కడ మనకి సన్ అనేది నేచురల్ స్వయం ప్రకాశకం. అలానే స్టార్స్ కూడా, అలానే మినుగురు పురుగులు కూడా మనకి నేచురల్ స్వయం ప్రకాశకాలు ఇవి. కానీ ఎర్త్ అనేది స్వయం ప్రకాశకం కాదు. ఎర్త్ అనేది కాంతిని ఉత్పత్తి చేయలేదు. మనకి డిఫరెంట్ ఇదే ప్రశ్న ఇక్కడ ఆప్షన్స్‌లో డిఫరెంట్ ఇచ్చి మనకి ప్రశ్న అయితే అడగడం జరుగుతుంది. గత రైల్వే ఎగ్జామ్స్‌లో ఎక్కువగా దీనిపైన ఈ విధంగానే ఎక్కువగా ఈ ప్రశ్న అయితే రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకి దేని గుండా ఏదైతే కాంతిని ఉద్గారిస్తుందో అవి స్వయం ప్రకాశకాలు, ఏవైతే ఉద్గరించవో అవి అస్వయం ప్రకాశకాలు. ఇక్కడ మనకి
సన్ను, స్టారు, మినుగురు పురుగు మొదలైనవి నేచురల్ స్వయం ప్రకాశకాలు అయితే మనకి క్యాండిల్, బల్బు అనేవి ఆర్టిఫిషియల్వి. వాటికి మధ్యన డిఫరెన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ ప్రెజర్లో కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేయకూడదు. ఇక్కడ ఎర్త్కి బదులు మూన్ అనే ఆప్షన్లో ఉంటే కూడా మనకి మూన్ అనేది సమాధానం అవుతుంది. ఎందుకంటే మూన్ కూడా కాంతిని ఉత్పత్తి చేయదు, కాంతిని ప్రసరింపజేయదు కనుక మూన్ అనేది స్వయం ప్రకాశకం కాదు. రామన్ ఎఫెక్ట్ నిరూపించడం కొరకు సర్ సివి రామన్ ఏ సిద్ధాంతాన్ని ఉపయోగించారు? సర్ సివి రామన్ గారికి ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చిందనేది కామెంట్లో తెలియజేయండి. స్టాక్ జీకేలో భాగంగా మనకి ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంది. రామన్ ఎఫెక్ట్ను నిరూపించడం కొరకు సర్ సివి రామన్ ఏ సిద్ధాంతాన్ని ఉపయోగించారంటే క్వాంటం సిద్ధాంతాన్ని ఉపయోగించి సర్ సివి రామన్ గారు అయితే రామన్ ఎఫెక్ట్ని నిరూపించడం జరిగింది. మానవునికి దృష్టి జ్ఞానం కలగడానికి గల కారణం? మానవుని దృష్టి జ్ఞానానికి కలగడానికి గల కారణం కాంతి పరావర్తనం. ఏదైనా ఒక వస్తువు పైన, ఆబ్జెక్ట్ పైన కాంతి పడి దానిపై నుండి కాంతి పరావర్తనం చెంది మన కంటికి చేరినప్పుడే మన కంటికి ఆ వస్తువు అనేది కనపడడం జరుగుతుంది. కాబట్టి మానవుని దృష్టి జ్ఞానం కలగడానికి గల కారణం ఏంటంటే కాంతి పరావర్తనం. ఒక ఫెర్మి అనేది ఎన్ని మీటర్లకు సమానం అంటే 10⁻⁻15 మీటర్స్. నక్షత్రాలు మినుకుమినుకుమనడానికి గల కారణం? నక్షత్రాలు అనేవి రాత్రి సమయాల్లో మినుకుమినుకుమనడానికి గల కారణం కాంతి వక్రీభవనం. కాంతి వక్రీభవనం వల్ల నక్షత్రాలు అనేవి మనకి బ్లింక్ అయ్యేటట్టు కనిపించడం జరుగుతుంది. ఈ క్రింది వానిలో సహజ స్వయం ప్రకాశకం కానిది ఏది? మనకి సూర్యుడు సహజ స్వయం ప్రకాశకం, నక్షత్రాలు సహజ స్వయం ప్రకాశకమే, మినుగురు పురుగులు అనేవి కూడా సహజ స్వయం ప్రకాశకం. అంటే వీటి గుండా కాంతి అనేది ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ సహజ స్వయం ప్రకాశకాలు. కానీ విద్యుత్ బల్బు అనేది నేచురల్ కాదు, ఆర్టిఫిషియల్ స్వయం ప్రకాశకం ఇది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే విద్యుత్ బల్బు. క్రింది వానిలో సహజ స్వయం ప్రకాశకం కానిది ఏదంటే విద్యుత్ బల్బు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మన ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి.